శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. చాలామంది వేస్తున్న ప్రశ్నలలో ప్రధానంగా ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన ముఖ్యమైన ప్రశ్నలు ఒకటండి. అది చాలా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది, అందరికీ ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అదేమిటంటే వివాహ సంబంధాలు రావట్లేదు గురువుగారు. అబ్బాయి చదువుకున్నాడు, అమ్మాయిలు చదువుకుంటున్నారు, మంచి స్థాయిలో ఉన్నారు, అందచందాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వివాహ సంబంధాలు అసలు రావట్లేదు. వచ్చినా కానీ అవి నిలవట్లేదు. దానికి కారణం ఏమిటి గురుగారని ప్రశ్నిస్తున్నారు. మనకు రెండు పద్ధతులు. మనం హిందూ సాంప్రదాయంలో ఉన్నాం కాబట్టి ఇతర మతస్థులకు ఆ సంబంధాలు ఏవీ లేవు, కానీ మనకు మాత్రం ఒక సంబంధం ఉంది. అది దైవదత్తమైన జ్యోతిష్యం నుండి మనం తీసుకున్నాం. అది ఒకటి గోచారము, రెండవది జాతక చక్రంలో వారి దోషాలు. ప్రధానంగా నేను ఎవరైనా కానీ మనం సహజంగా అమ్మాయి పెళ్ళైతే లేదంటే ఈ గుళ్ళో ఉండే అయ్యగారును లేదా ఒక జ్యోతిష్యుడినో కలిసి ఏమిటండి మా అమ్మాయికి లగ్నబలం ఉందా అని అడుగుతాం. లగ్న బలం అంటే ఆ అమ్మాయికి వివాహ సమయం వచ్చిందా రాలేదా అని అర్థం. ఆ అబ్బాయికి వివాహ సమయం వచ్చిందా రాలేదా అని అర్థం. దాన్ని ఏ కొలమానంగా కొలుస్తారంటే ప్రధానంగా గురుబలం ఉంటేనే వివాహాలు అవుతాయి. దాదాపు జరిగిన వివాహాలన్నీ కూడా 100% నా అనుభవంలో గురుబలం లేని వివాహం జరగదు. అది 100% నిజం. ఆ గురుబలం అంటే ఎవరైతే రాశి చక్రం రాశి ఉంటుందో ఆ రాశి నుండి గురువు 2వ స్థానం కానీ 5వ స్థానం కానీ 7వ స్థానం కానీ 9వ స్థానం కానీ 11వ స్థానాలలో గురువు ఉన్నప్పుడు వివాహాలు జరుగుతాయి. మరి గురుగారు మరి ఈ స్థానాలలో లేకపోతే ఎంత టైం పడుతుంది మళ్ళీ రావడానికి అంటే 1 సంవత్సర కాలం పడుతూ ఉంటుంది. గురువు 12 రాసులు మనకు సంవత్సరానికి ఒకసారి తిరుగుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం లేకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకైనా గురుబలం వస్తూ ఉంటుంది. ఈ గురుబలం రాకముందు సంబంధాలు వస్తూ ఉంటాయి, కానీ అవి సెట్ కావు. ఎప్పుడైతే గురుబలం వస్తుందో అమ్మాయి ముఖంలో కానీ అబ్బాయి ముఖంలో కానీ వివాహ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. వాళ్ళ మనసు ఉత్తేజపడుతూ ఉంటుంది. వివాహం చేసుకోవాలన్న తొందరపాటు జరుగుతూ ఉంటుంది. ఇది సైన్స్, ఇదొక జ్యోతిష్యం. కాబట్టి ఈ గురుబలం లేనప్పుడు వివాహాలు జరగవు. ఈ గురుబలం రావాలి, లేకపోతే ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, గురు మహాయంత్రాన్ని పూజించండి. మీకు కావాలంటే నేను పంపిస్తాను, మీరు చూసుకోండి. ఆ గురు యంత్రం వల్ల వివాహాలు అవుతాయి. నమస్కారం అండి.